చదువుకున్నోనికి ఇబ్బంది కలుగుతోందని పిల్లలను చంపి వాతలు పెట్టిన తల్లులను చూసాం. ప్రియుడి కోసం పిల్లలు గొంతును నులిమి చంపేసిన తల్లులను చూసాం. కానీ ఈమె నా పెళ్ళ మాట్లాడేది కాదు అంటారు సార్. మళ్ళీ ఆమె వస్తే ఎందుకు మనసు ఇరిగి ఆమె వస్తే నేను చచ్చిపోతాను. అది ఎందుకు? ఏదో కారణం ఉండాలి కదా. క్యాన్సర్ ఉంది నాకు. ఆయనకు కదా క్యాన్సర్ ఉంది. కానీ ఊర్లో వాళ్ళు ఎవరు రాలేదమ్మా. అక్కడికి వస్తే నా పెళ్ళం నుంచుకున్నావా నువ్వు, ఏమన్నా న్యాయం చేసేకొస్తే నా పెళ్ళం పెట్టుకున్నావా నువ్వు. 2 మూటలు సిమెంట్ వేసుకొచ్చి అలకుతున్నాను సార్ ఇంటికాడ. నీది ఏమి మెయిన్ రూట్ కు ఉంది సార్. అయినా నీకు ఆస్తి వద్దు. నాకు ఆస్తి ఒక్క సెంట్ పిల్లలు కావాలా? నాకు పిల్లలు మెయిన్ కావాలి సార్. ఎక్కడ కూడా నీకు కావాలా చూసుకుంటావు సార్. నాకు ఆస్తి వద్దు. ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడే సంతకం పెడతా సార్. నాకు వద్దు సార్. నా పిల్లల పైన ఏమన్నా కంప్లైంట్ నా మీద వచ్చినా అబద్ధం మీరు అడగండి సార్, నేను చేస్తాను. నేను చావడానికైనా సిద్ధం. పిల్లల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా. సార్ మానవత్వం మంట గలిసింది. అసలు మనం మనుషులమేనా? అసలు ఈమె బాధ వింటుంటే గుండె తరుక్కుపోతోంది. నిజంగా జంతువులు ఎన్నో రెట్లు మనం చూస్తుంటాం కదా, ఎంత ప్రేమతో ఉంటాయంటే. మనం ఇంత విజ్ఞానం సంపాదించుకున్నాం, ఏమనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నాం. కనీసం చట్టాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా ఏదైనా ఒక చిన్న సమస్య మీద వస్తే కొన్ని సంవత్సరాల పాటు, అవసరమైతే జీవితాంతం, లాస్ట్కి వాళ్ళు చనిపోయే వరకు కూడా లాగుతూనే ఉంటారు. అప్పట్లో నేను చిన్నప్పుడు చూసేవాడిని, ప్రతి ఊర్లోనూ ఒకరో ఇద్దరో పెద్ద మనుషులు ఉండేటోళ్ళు. ఈ చట్టం అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ వరకు రాకుండా ఆ ఊర్లో పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఒకసారి కాకపోతే 4 సార్లు న్యాయం జరిగేటట్లు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదు? దీని వెనకాల విశ్లేషణ చేస్తే చాలా కారణాలు ఉన్నాయి. వాటి జోలికి వద్దు. బట్ నిజంగా ఈమె బాధ వింటే, ఆటగదరా శివా, ఆటగదరా కేశవా, ఆటగదరా శివా, ఆటగదరా కేశవా. ఆ పాట ఇందాక విన్నా నేను. విని ఏడ్చద్దు తల్లి, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. నిజంగా దేవుడు పెట్టిన ఆట ఇది. ఈ ఆటలో నువ్వు ఇన్ని రోజులు ఈమె ఇక్కడ చూస్తున్నాం కదా, ఈమె నియమ మాటల్లోనే ఏడ్చకుండా ఈరోజు బాగా కొట్టినారు ఈమెను. అట్లే దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కి 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 లాస్ట్కు పోలీస్ స్టేషన్ కూడా పోయినా ఏమవుతుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు. మా అంటే ఒక కేసు కడతారు. ఇప్పటికే 2 అయినాయి. 2 సార్లు కేసు పెట్టింది. ఎవరో చెప్పారు 39 టీవీకి వెళ్ళు, నీ బాధ కొంచెమన్నా కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తారంటే నా దగ్గరకు వస్తే నిజంగా నాకు కూడా కొంచెం లోపల ఎక్కడో బాధ అనిపిస్తోంది. నేను చెప్తాలే. నీ పేరు చెప్పు, ఊరు ఏం పేరు? నా పేరు మమతాను. మా ఊరు వచ్చేసి ఆలమూరు. నా పుట్టినీళ్ళు వచ్చేసి చిన్నంపల్లి నుండి ఇచ్చినారు. కళేంద్రం అవతల చిన్నంపల్లి, చిత్తూరు మండలం నుండి ఇక్కడికి ఇచ్చినారు ఆలమూరుకి. నన్ను ఇచ్చి 2018 4వ తారీఖు 3వ నెలలో ఇచ్చినారు నన్ను. ఆ రోజు నుండి 5 ఏళ్ళు బాగా కలిసి నా 2 పిల్లలు మేము బాగానే ఉన్నాము. మా ఆయన 5 ఏళ్ళ లోపల 3 ఏళ్ళు కలిసి ఉమ్మడి కుటుంబంగా బతికినాము. మాకి 3 ఏళ్ళ తర్వాత మా మరిది వాళ్ళతో ఎందుకు కొట్లాడి అన్నదమ్ములు 2 కలిసి ఎందుకు గొడవ పడి వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత విడిపోయినారు. మీ మరిది, మీ ఆయన? మా ఆయన. మీ ఆయన పేరు ఏం పేరు? సంజీవ్ రాయుడు. ఏమంటారు మిమ్మల్ని ఊర్లో? గెజ్జోళ్ళు అంటారు. గెజ్జోళ్ళు, గెజ్జప్ప గారు. గెజ్జోళ్ళు ఏం సంజీవ్ రాయుడు. మీ మరిది పేరు? మరిది పేరు లక్ష్మణ. ఓకే. 3 ఏళ్ళు కాపురం చేసినారు. పిల్లలు ఎంతమంది అమ్మా? నాకు 2 కూతుర్లే. ఎన్ని సంవత్సరాల్లో పుట్టినారు వాళ్ళు? వెంటనే సంవత్సరంలోగానే పుట్టింది పెద్ద పాప పేరు హరిణి. చిన్న పాప 7 నెలల తర్వాత, పెద్ద పాప తర్వాత చిన్న పాప 7 నెలలు, మళ్ళీ 7 నెలల తర్వాత చిన్న పాప. చిన్న పాప అబ్బాయి అనుకున్నా, కాదు అమ్మాయి. ఈమె హరిణి, ఈమె స్వీటీ. యోగేశ్రీ సొంతం పేరు, కానీ స్వీటీ అంటారు. ఓకే, కొంచెం ఇట్రమ్మా.
తర్వాత ఏం జరిగింది? అప్పుడు విడిపోయాక మా ఆయనకి కొంచెం కొంచెం ఆరోగ్యం మేము మా నడం నొప్పి అనుకుంటూ ఆరోగ్యం సరిగ్గా లేకపోయింది. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రి కూడా వాళ్ళు అసలు ముందరకు వచ్చిండలేదు. మా మరిది కానీ మా అత్త మామ కానీ ఆడబిడ్డ మొగుడు కానీ. నేను మమతా హాస్పిటల్లో ఇక్కడే సాయినగర్లో మమతా హాస్పిటల్లో చూపించిన మా ఆయన్ని. వచ్చి చూపించింటే మా ఆయనకి 2023 ఉగాది పండుగ రోజు రేపన్నంగా ఈరోజు క్యాన్సర్ ఉంది మా ఆయనకి, 4th స్టేజ్లో ఉంది, ఆయనకి ఆపరేషన్ చేయాలని చెప్పినారు వాళ్ళ. చెప్తే మా అన్న కొంచెం పొడి కలుసు కలేంద్రంలో అక్కడ మా అన్నయ్య ఎందుకుని ఇక్కడ వద్దు బసతారాక హాస్పిటల్కి హైదరాబాద్కి తీసుకెళ్తామని మా అన్న మాకి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ సార్ పిఏగా పనిచేస్తా అంటే ఆయన తరఫున తీసుకుని పోయినాము. అక్కడ డబ్బులు ఏమి ఛాన్స్ లేకోకుండా క్యాన్సర్ సరిపోయేంత వాళ్ళు ఫ్రీగా చూస్తామని ఒప్పుకున్నారడ. డబ్బులు ఎంతో ఛాన్స్ చేసినారు వాళ్ళకి మా ఆయనకి, అంతా ఫ్రీ వచ్చేపోయే డబ్బులతో మొదలు. క్యాన్సర్ బాగా అయిందా? తర్వాత ఇంటికి వచ్చినారు అప్పుడు చూపించుకుని 2 సార్లు చూపించుకొచ్చేందుకు బాగానే ఉన్నారు. 3వసారి మా ఆయనకి మా అత్తమ్మ మాయా మాటలు చెప్పేసినారు. అప్పటికి చెప్పేసి మీ ఆయన నువ్వు ముట్టుకుంటే చనిపోతావు, నీ పిల్లల్ని ముట్టుకోకూడదు, నీ పిల్లల్ని అక్కడ పంపించద్దు, నీ మాదిరిగా అవుతారు అని నా పిల్లల్ని మా ఆయనని దూరం. క్యాన్సర్ అంటువ్యాధి కాదు కదా? ఏమో సార్ నాకు తెలుసు సార్ అది అని. మా ఆయన ఇట్లా ముట్టుకునేవైనా కానీ పరిగెత్తిపోతా అన్నాడు పక్కకి. నా పిల్లల్ని ముట్టుకునేవైనా కానీ మమ్మీ నువ్వు ముట్టుకోకూడదంట మా అంటే మా అవ్వ చెప్పింది, మా బాబాయ్ చెప్పినాడు ముట్టుకుంటే మేము చనిపోతామంట అని నా పిల్లలు చెప్పినారు. అందువల్ల నేను ఎన్నోసార్లు కేసులు పెట్టినాము. కలేంద్రం నియోజకవర్గం టీడీపీ నాయకులంతా వచ్చినారు కానీ వీళ్ళు రెస్పాన్స్ కాలేదు మా వాళ్ళు. అక్కడ నుండి ఎస్పీ కలెక్టర్ డిఎస్పీ దగ్గరికి అలా వస్తాము న్యాయం చేస్తాము అంటున్నారు కానీ ఎక్కడ నాకు న్యాయం చేయలేదు సార్. నాకు ఇప్పుడు మీ ఆయన మీ పిల్లలు ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారో తెలుసు సార్ నాకు. టౌన్ లో ఎన్ని సంవత్సరాలు అయింది నీ దగ్గర నుంచి మీ పిల్లలు మీ ఆయన అందరు దూరం? మా ఆయన నా పిల్లలు 2023 నుండి దూరమైనారు సార్. అంటే 3 ఏళ్ళు సార్. 3 సంవత్సరాల నుండి సార్. పిల్లలు ఎక్కడున్నారో తెలియదు సార్. మీ ఆయన ఎక్కడున్నారో తెలియదు. అంటే మీ మరిది మీ ఆయన అందరు కలిసి ఉన్నారా? అవును సార్, కలిసి ఉన్నారు సార్. మరి కేసు పెట్టింటారు కదా, పోలీసులు పిలిపించింటారు కదా? వాళ్ళు ఏమంటారు కోర్టుకి వేసినారు విడాకుల నోటీస్ కి, అక్కడ తెలుసుకుంటాము అంటున్నారు. వాళ్ళ లాయర్ వచ్చి ఆపోజిట్ గా మాట్లాడతాడంట సార్. వాళ్ళ దగ్గరకు వచ్చిను మేము కోర్టులో తెలుసుకుంటాము, మీరు దాంట్లో రెస్పాన్స్ కావద్దండి అని చెప్తున్నాడు అంట సార్ వాళ్ళు. దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, మేము కోర్టులో చూసుకుంటాము. ఇప్పుడు నువ్వేమన్నా కోర్టు కేసావమ్మా? నేను మా ఆయన నా పిల్లలు కావాలని నేను వేసినాను సార్. ఇప్పుడు ఓహో, మీ ఆయన మీ పిల్లలు నీకు కావాలని ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. మరి కోర్టులో ఉన్నప్పుడు పోలీసులు గాని ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు. అది నీ కోర్టులో తేలినప్పుడు కోర్టు నుంచి ఏదో ఒకటి నీకు న్యాయం జరుగుతుంది. సరే ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు నాకు మా ఇంటికాడ రోడ్డర్లు వేసినారు సార్. రోడ్డర్లు వేసి అంటే రోడ్డు నాకు వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే నేను ఉన్నాను సార్. మా ఆయన పేరు మీద ఉండే ఉన్నాను సార్ ఇప్పటికీ సార్. మీ అమ్మ కూడా ఉందన్నావు కదా? మా అమ్మ నేను ఇద్దరు ఉన్నాం సార్. నేను కూలీ నేల చేసుకుని నాకు పోతే బతకదర పోతే నాకు అన్నం సార్, లేకుంటే లేదు సార్. నాకు అక్కడ ఎవరినైనా అడుక్కోను సార్ ఆర్మూర్లోన. అట్లా జరుపుకుంటూ ఉంటే ఈ రోజు అక్కడ ఇసుకు కంకర మిగిలిందని మాకి మామ అవుతారు సార్ ప్రెసిడెంట్ ఊరు సూరి మామ దగ్గర పోయి అడిగినాను సార్. నేను ఇసుక కంకర తీసుకుంటానని అడిగి ఇప్పించుకున్నాను సార్. అక్కడ తీసుకుని 2 మూటలు సిమెంట్ వేసుకొచ్చి అలకుతున్నాను సార్ ఇంటికాడ. నీది ఏమి అంటూ అడిగినారు సార్ మా ఆయన. సార్ వచ్చినాడు పొద్దున్న. ఇప్పటికి 2 నెలలు అయింది సార్ ఆ ఊరు రమ్మకం చూడక. లక్ష్మణ్ మా మరిది 2 నెలలు అయింది సార్ ఆ ఊరికి రాక. ఆయన అంతకుముందు వచ్చి ఆడో ఇట్లా అక్కడ రోడ్డు పక్కన ఉంది సార్ తోట, నర్సరీ ఉంది మాకి. ఆ నర్సరీలో పోయి చూసుకుంటూ పోతా అన్నాడు సార్. అంతే, ఎవరో చెప్పిన మాటలు అసలు మాట్లాడు సార్. ఏమన్నా నీ మీద నిందలు వేసో లేకపోతే ఎవరితోనన్నా అక్రమ సంబంధం ఉందో అట్లా ఏమన్నా నీ మీద వేసారా? లేదు సార్. నా పెండ్లాం అట్లాంటిది కాదు అంటాడు సార్. మళ్ళీ అట్లాంటిది కాదు, నిప్పు అట్లాంటిది ఏమి లేదు నా పెండ్లాము. నాకు ఏమంటే నాకు మనసు ఇరిగింది. ఆమె వస్తే మనసు ఇరిగింది, ఆమె వస్తే నేను చచ్చిపోతాను. అది ఎందుకు? ఏదో కారణం ఉండాలి కదా. క్యాన్సర్ ఉంది నాకు. ఆయనకు కదా క్యాన్సర్ ఉంది. అది అంటే నీకేమైంది? నువ్వు బాగున్నావు కదా ఆరోగ్యంగా. ఇది ఆకులు పెట్టడం వల్ల మందులు పెట్టడం వల్ల చచ్చిపోతాను నేను. ఓహో, నువ్వేమన్నా పెడితే చంపేస్తావేమో అని భయం చెప్పినారేమో మీ అత్త మామ మరిది పెళ్ళాము సార్. ఆడబిడ్డ అడిగి మొగుడు సార్. ఓ, చెప్పుడు మాటలు. సరే, పిల్లల్ని ఇది ఫ్యామిలీ ఫోటో ఇది ఎప్పుడు పెళ్లి అయినప్పుడు? ఇప్పుడు మీ మరిది? ఓహో, మీ మరిది పెళ్లిలో ఇడ
అప్పుడు అప్పుడు ఈడ ఈ పాప మీ పెద్ద పెద్ద పాప కూతురు సార్ ఈ పాప. ఇంకా అప్పుడు చిన్న పాప పుట్ల. ఇంకా నేను మనిషి సార్ అప్పుడు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఎప్పుడు 2023లో అయింది. అవును సార్. ఆ? అవును సార్. ఓకే, ఇది 2024లో ఎఫ్ఐఆర్ అయింది. అవును సార్. అప్పుడు ఏం మళ్ళా పోలీసులు పిలిపించి ఏం దండి లేదా వాళ్ళని? అప్పటిదాన్ని అక్కడికి రాలేదు సార్ వాళ్ళు. మేము కోర్టులో తేల్చుకుంటాము అక్కడ అని ఇది అంటున్నారు. ఏదో గ్రీవెన్స్ లో కూడా ఇచ్చినట్టున్నారు పోలీస్ స్టేషన్ ఇచ్చినాను లో. సార్ అక్కడ అక్కడికి రాలేదు సార్ వాళ్ళు. ఆ. ఎక్కడికి దిశ పోలీస్ స్టేషన్ కూడా పోయినారు. సార్. మరి ఇంత లెక్క జరిగితే మీకు ఎందుకు న్యాయం జరగలేదు? నీ పిల్లల్ని చూస్తామన్నా కూడా చూపించలేదమ్మా? లేదు సార్, ఒక్కసారి కూడా చూపెట్టి. ఇప్పుడు పిల్లలు ఎన్ని సంవత్సరాల దూరంగా ఉన్నారు నీకు? నాకు 3 ఏళ్ళు అయింది సార్. 3 ఏళ్ళ నుంచి పిల్లలు దూరంగా ఉన్నారు. సార్. ఎప్పుడైనా స్కూల్ లేకపోయి చూడాలనిపించలేదా నీకు? అనిపించింది సార్, తిరగని చోటు లేకుండా తిరిగినాను సార్ నేను. ఇదేంది ఇది ఈ రోజు జరిగినదా గొడవ? అవును సార్, ఈ రోజు సార్. కడప కింద వేసుకుని వీడియో తీస్తున్నాను సార్. నన్ను పైన తంటా ఉంటే కిందకి వేసుకున్నాను సార్. అబ్బా అక్కడ ఉంది చూస్తాడు సార్. కడుపు కింద సెల్లు పెట్టుకొని వీడియో తీయాలని ప్రయత్నం చేసినాం, అది కూడా సరిగా రాలే. అంతే కదా? మీ అమ్మ కూడా ఉన్నట్టుంది. అమ్మ ఉంది, కొడతా అంటే అడ్డం వచ్చింది సార్, కిందకి వేసుకున్నాను సార్. అమ్మని అడ్డం పెట్టుకుంటే షట్, ఇవన్నీ వినడానికి నాకే ఏదో ఇబ్బందిగా ఉంది. కానీ ఊర్లో వాళ్ళు ఎవరు రాలేదమ్మా? అక్కడికి వస్తే నా పిల్లం నుంచుకున్నావా నువ్వు, ఏమన్నా న్యాయం చేసేకొస్తే నా పిల్లం పెట్టుకున్నావా నువ్వు? పెద్ద మనుషుల్ని ఎవరన్నా కానీ. అవును సార్. అంటే ముసలి వాళ్ళు అట్లా వాళ్ళు వచ్చాక ఏమైతుందమ్మా? వాళ్ళని కూడా అన్నమాట అంటాడా? అందరినీ లెక్క చేయకుండా మాట్లాడతారు సార్. వాళ్ళకి ఆ బుద్ధి ఉంది సార్ ఎక్కువ. మా మామకి ఆ బుద్ధి వల్లనే ఊరంతా చీ అని కొడుతున్నారు సార్. ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలమ్మా? నాకు ఏమి వద్దు సార్, నా పిల్లల్ని మా ఆయనని నాకు దగ్గర చేరుస్తారని మీకు వచ్చినాను సార్. మీ ఆయన రాడు నీ దగ్గరికి అంటే నా పిల్లలు నాకు ఇస్తే నేను ఇక్కడ అదే ఊర్లోనే అదే ఇంట్లోనే బతుకుతాను సార్. నా జీవని ఏం పని చేసుకుంటున్నావా? నేను కూలీ నాలు చేసుకుంటున్నాను. మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలము? మా ఆయనకు వచ్చేసి 5.5 ఎకరాలు ఉంది సార్. మా ఆయన మీ మరిదికి కూడా అంతే ఉందా? అవును సార్. 5.5 ఎకరాలు. మా ఆడబిడ్డ ఊర్లో బాగా కోట్లు చేస్తుంది కదా విలువ. ఎకరా ₹1,00,00,000, 50 లక్షలు, 3 కోట్లు ఒక్కుపోతుంది సార్ ఇప్పుడు ఆస్తి. ఎకరా? అవును సార్. ఇప్పుడు మెయిన్ రూట్ కు ఉంది సార్. అయినా నీకు ఆస్తి వద్దు? నాకు ఆస్తి 1 సెంట్ కూడా పిల్లలు కావాలా? నాకు పిల్లలు మెయిన్ కావాలి సార్. నాకు ఎక్కడ కూడా నీకు కావాలా? చూసుకుంటావు. అవును సార్. చూడండి, ఎవరన్నా జబ్బు వచ్చింది అని భర్తను దూరం పెట్టేవాళ్ళు, భర్త మీద డైవర్స్ కావాలని పోయేవాళ్ళు, నాకు ఆస్తి కావాలనే వాళ్ళు ఉంటారు. కానీ ఈమె ఎకరా కోటి 3 కోట్ల రూపాయలు పోతుందంట. 5 ఎకరాలు ఉంది అంటే 5 ముళ్ళ 15 కోట్లు, అంటే 15 కోట్ల రూపాయల ఆస్తి. చిల్లి గవ వద్దు నాకు. ఈ పిల్లలు నాకు కావాలి. మా ఆయన్ను నా దగ్గరికి చేర్చండి మహాప్రభు, మా ఆయన్ని పూల్లో పెట్టి చూసుకుంటాను అని వేడుకుంటున్నా. మరి ఆయన ఏమి మాయదారి మాటలు చెప్పారో తెలియదు కానీ ఒంటరిగా ఇప్పటికి కూడా ఫైట్ చేస్తుంది. మరి న్యాయస్థానాల్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇప్పటికే లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినారు, లోక్ అదాలత్తులో ఎన్నో కేసులు చేస్తున్నారు. మరి ఎవరైనా పెద్ద మనుషులు కలగజేసుకొని పోని ఆయనకి ఇష్టం లేదు ఇలా ఆయన రాలేదనుకోండి, చిన్న పిల్లలు, అమ్మాయిలు, ఆడపిల్లలు, తల్లికి తెలుసు ఆడపిల్లల బాగోగులు ఏం చేయాలా, ఎలా చూసుకోవాలని. ఈ తల్లి కావాలని పిల్లల కోసం ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఆస్తి కోసం కాదు కదా. మరి పిల్లల్ని ఇచ్చి కష్టపడి పనికి పోయి కానీ నా పిల్లలు నేను సాకుతాను అంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఈ కమ్మ కులస్తుల్లో కావచ్చు, రెడ్డి కులస్తుల్లో కావచ్చు, నేను బయట చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, అమ్మాయిలు దొరక్క పెళ్ళి కాక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. ఈమె పెళ్ళి 2 పిల్లలు బంగారు కూడా పెట్టినారు సార్. 10 తులాలు బంగారు పెళ్లి ఖర్చు అంటే మాదే. ఓకే అదంతా. ఈ విధంగా ఏ కులమైనా పర్వాలేదురా స్వామి, ఇప్పుడు నాకు ఒక అమ్మాయి దొరికితే చాలా అనే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్.
ఈమెకు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళను కూడా పెళ్లి చేసుకొని ఖర్చు పెట్టి చేసుకోవడానికి చాలామంది ఉన్నారు. అలాగ ఉన్న పిల్లాన్ని వదిలేసి పిల్లల్ని దాచిపెట్టి అసలు ఏం సాధిస్తారు? పోని ఎన్ని రోజులు బతుకుతారు? మీరు చనిపోయిన తర్వాత అందులో నీకు క్యాన్సర్ ఉంది, నీ క్యాన్సర్తో ఏదో ఒక రోజు చనిపోతావు. అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు చూసుకుంటారు? ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు. ఈమె తల్లి ఇప్పుడు ఎవరో దగ్గర ఉన్నారు, ఒకవేళ నీ తమ్ముని భార్యో లేకపోతే మీ తమ్ముడో ఇంకొకరో చూసుకుంటారు అనుకుందాం. నీ చనిపోయిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? నీ ఆస్తి ఉన్నంత వరకు ఓకే, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? తల్లి పోని నేను చూసుకొని అంటోందా? చిన్న చిన్న భేషజాలాలకు పోయి పిల్లలను దాచిపెట్టి పిల్లల కోసం ఫైట్ చేస్తుంది ఈమె. ఇప్పుడు నీకు పిల్లలు కావాలా, మీ ఆయన కావాలా? ఇద్దరు కలిసి. నీకు ఆస్తి మీద ఒకవేళ మీ మరిది ఎవరు అడిగినా కూడా పెట్టేస్తావా? పెట్టేస్తాను సార్. నాకేం వద్దు, ఒక్క రూపాయి కూడా వద్దు. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు సార్. ఉండేకి ఆ ఇల్లు ఇవ్వండి సార్. ఆ ఇల్లు ఒక్కటి చాలు. అది కూడా పల్లెలో ఆలమూరులో ఉన్న ఇల్లు. ఆ ఊర్లో ఉండేకి మాత్రమే సార్ నేను అడిగింది. మళ్ళీ పిల్లలు ఎత్తుకుని ఊరికి ఎత్తుకెళ్తుందేమో అని అట్లా కూడా పుకారీలు ఇచ్చినారు సార్. మా పుట్టింటికి నేను పోను, నాకు ఎవరు లేరనే వచ్చిన ఇటుకి. నేను ఇదే బతకాలంటే ఆ ఇల్లు ఉంటే నేను బతుక్కోగలను సార్. కూలీ నెలలు చేసుకుని ఆ ఇంట్లో నేను వండుకుని చేసుకుని తింటాను సార్. నాకేం వద్దు సార్, ఇంకా నాకు ఆస్తి వద్దు. ఎక్కడ కావాలంటే ఇక్కడే సంతకం పెడతా సార్. నాకు వద్దు సార్ అది. నా పిల్లల పైన ఏమన్నా కంప్లైంట్ నా మీద వచ్చినా అబద్ధం మీరు అడగండి సార్, నేను చేస్తాను. నేను చావడానికైనా సిద్ధం. పిల్లల్ని ఇబ్బంది పెట్టినా కూడా సార్ నేను. చూడండి ప్రజలారా, ప్రియుడు ఇంటికి వచ్చినాడు, ఉంచుకున్నోనికి ఇబ్బంది కలుగుతుందని పిల్లలను చంపి వాతలు పెట్టిన తల్లులను చూసాం. ప్రియుడి కోసం పిల్లలు గొంతును నులిమి చంపేసిన తల్లులను చూసాం. కానీ ఈమె నా పిల్లల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను సార్, మా ఆయన్ను కూడా చూసుకుంటాను, నాకు ఆస్తిలో చిల్లి గవ వద్దు, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతా. కోర్టు మెట్లు ఎక్కి చాలామంది ఆస్తుల కోసం కొట్లాడి డైవర్స్ కోసం చేస్తున్నారు. ఈమె భర్త డైవర్స్ చేశారు, డివోర్స్ కావాలని భర్త. కానీ ఈమెమి నాకు డివోర్స్ వద్దు, నా పిల్లలు నా భర్త కావాలి అని లాయర్ని పెట్టుకుందాం. ఇలాంటి వాళ్ళకి అది మానవత్వం ఉండదా? బంధువులు ఎవరు రారు, ఎవరిని వస్తే ఇది ఇలా అంటారేమో. అంటారు సార్. ఇట్లా అంటే అటుకి మా అక్క ఉంది సార్, అక్కడెక్కడో పని చేస్తుంది, అక్కడ తొద్దుట్లో పని చేస్తుంది సార్. ఆంటీ కూడా నేను ఇంత మా అక్క మా ఇంటి దగ్గరికి పోయి అట్లా మాట్లాడిచ్చి వచ్చింటే ఇప్పుడు మా లక్ష్మణ బెదిరిస్తున్నానండి. ఏమ్మా పొగులాలి ఇక్కడే తొక్కులాడుతున్నావు నువ్వు, నేను నర్సరీ కాడ ఉంటాను, నేను ఏమో ఒకటి చేస్తాను అనుకుని బెదిరించినారు. లక్ష్మణ్ అంటే మీ మరిది? మరిది సార్. నిన్ను కొట్టింది ఎవరు? మా ఆయన కొట్టినాడు. ఫస్ట్ చూసిపోయింది అయితే లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ చూసిపోయినాడు ముందర అదేది సిమెంట్ అలుకుతున్నాను సార్. నీకు ఆస్తిలో హక్కు వస్తుంది కదా, నువ్వు ఆస్తిలో పొలం అడగలే, నీ ఇంట్లో ఉన్నావు, మరి ఎక్కడ ఉండాలంట? అసలు నీ ఇంటికి పో అంటారు సార్. పుట్టినింటికి నేను ఎందుకు పోతాను సార్? ఇద్దరు పిల్లలు కన్నావు, మరి పిల్లల్ని ఇమ్మని చెప్పు. నేను నువ్వు కోర్టులో తేల్చుకోపోతాడు అంటే కోర్టులో అంటే ఆ ఇల్లు ఇయ్యాడు, పోనీ పొలం వద్దని చెప్పినావు, నువ్వు పిల్లలు ఆడే ఉన్నారు, నువ్వు ఒంటరిగా జీవోత్సవంలో బతుకుతున్నావు. 3 సంవత్సరాలు అయిందా ఇప్పుడు? 3 సంవత్సరాలు అయింది సార్. ఇద్దరు పోయి. ఆ మధ్య కాలంలో ఎప్పుడైనా చూసావా పిల్లల్ని? ఒక్కసారి కూడా లేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. స్కూల్ కి పంపిస్తుంటారు కదా, ఏ స్కూల్? అన్ని తిరిగినాం సార్. వాళ్ళు స్కూల్ దగ్గర పోతే మన పేర్లో చెప్పిన బట్టే ఒక స్కూల్ దగ్గర పోయినాం సార్. ఇది కోగూర్ నగర్ లో 9వ క్లాస్ లో ఉంది సార్, విశ్వభారతి స్కూల్లో. వాళ్ళు చూపిస్తామంటే ఆ రోజు రాలేదు సార్. మరుసటి రోజు పోతే వాళ్ళు ఒప్పుకోలేదు సార్, నాకు చూపిలేదు. బస్ ఎక్కేటప్పుడన్నా కనీసం చూడొచ్చు అన్నాడు, వెయిట్ చేయలేదా మీరు? అంటే బస్సు కాదు సార్, వాళ్ళు తోలుకుని పోతారని. అంటే మేము ఆ ఇంట్లోకి దౌర్జన్యంగా తీసుకుని రావాలని నా పిల్లలని, నాకు రైట్స్ ఉంటాయంటే కదా సార్. నాకు ఎత్తుకొచ్చుకో తల్లికి మా అక్క ఉంటుందంటే పోయినాం సార్ అక్కడికి. అక్కడ పోయిన బట్టి మేము అట్లా పోతున్నాం సార్. ఇంటికాడ 2 ఇండ్లు అవతల ఉన్నారు వాళ్ళు, బైక్లు వేసుకుని కొట్టుకుని వెళ్ళిపోయినారు సార్. ఆ ఇంట్లో నేను 3 రోజులు ఉన్నాను సార్. అక్కడికైతే ఒక్కరు కూడా రాలేదు సార్. ఆ ఇంట్లో సామాన్లు అన్ని ఉన్నాయి, ఆ ఇంట్లో ఉన్నారు, ఆ ఇల్లు కనిపెట్టి అడిగి పోయినావు సార్. మళ్ళీ 3 రోజులు ఉన్నావు, 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇల్లు నువ్వు వచ్చిన తర్వాత ఖాళీ చేశారా? అవును సార్. అది డౌట్. ఇంటికి వచ్చి ఇక్కడ ఆలమూరులోకి వచ్చి నేను ఇంట్లో ఉండి సార్ తెల్లవారుజామున వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ నువ్వు ఊర్లో ఉన్నావని తెలిస్తే ఇల్లు ఖాళీ చేసేసారు సార్. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. లేదు సార్. ఈ రోజు మిమ్మల్ని నిన్ను కొట్టినారు కదా, ఈ వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టినా మళ్ళీ మీ ఆయన మీదే పెడతారు. దానివల్ల లాభం లేదు.
సరే ఇప్పటికైనా ఎవరన్నా పెద్ద మనుషులు సరే నేను కూడా ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి ఇన్ని మెట్లు ఎక్కినావు, కలెక్టరేట్కి పోయావు, అవును సార్. ఎస్పీ గారిని కలిశారు, DSP. పోలీస్ స్టేషన్ కలిశారు, డిఎస్పీని 2 సార్లు కేసు అయింది. అవును సార్. ఇంత చేసినా వాళ్ళు మారలేదంటే ఏం చేద్దాం మరి? ఏం చేస్తారని న్యాయం చేస్తారని వచ్చినాం సార్. ఏమన్నా పైకి నేనేం చేయగలను? పైకి ఏమన్నా అక్కడ ఇంకా పైకి పంపిస్తారేమని వచ్చినాను సార్. లేకుంటే నాకు చావే లెక్క సార్. నాకేమీ లేదు సార్. అమ్మా చాలా నేను ఒకటే అడుగుతా, ఇన్ని రోజులు పోరాటం, 3 సంవత్సరాల నుంచి పోరాటం చేసినావు, ఇంకొక 3 సంవత్సరాలు మహా అంటే ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా? నాకు 35 సార్. 35. అవును సార్. చాలా జీవితం ఉంది. నీ ఖచ్చితంగా నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారు. ఆ రోజు ఒకటి వస్తుంది. అవును సార్. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయి. నేను కూడా మీ లాయర్తో ఒకసారి మాట్లాడతాను, ఏం జరిగింది, ఇంకా చట్టపరంగా ఇంకా ఏమన్నా మనం ముందుకు పోగలమా, మా నుంచి ఏమైనా నీకు సహాయం కావాలన్నా ఇవన్నీ చూసి ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేటట్లుగా మా లీగల్ అడ్వైజర్ గారిని ఒకసారి మీతో మాట్లాడించి, ఇవన్నీ ఉన్నాయి, ఈ పేపర్లన్నీ చూశాను నేను, ఎఫ్ఐఆర్ కాపీలు, నువ్వు అందులో ఆస్తి వద్దంటున్నావు, నాకు పిల్లలు వద్దు సార్. నా కావాలంటున్నావు, పిల్లలు నాకు కావాలి సార్. ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేటట్లుగా నేను మళ్ళీ ఒకసారి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతాను. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎస్పీ గారు కూడా ఇలాంటి విషయాల్లో పాపం చాలా న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఆయనకు కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఇలాంటివి ఎందుకంటే చట్ట పరిధిలో ఉంటూ కొన్ని విషయాలు తప్పదు సార్. అప్పట్లో మా నాన్నగారు వాళ్ళందరూ నేను చూశాను సార్, చట్టం పక్కన పెట్టి ఎన్నో కేసులు పరిష్కారాలు అయ్యాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే నాలాంటి అంటే నేను నా మీదే వేసుకుంటున్నాను జర్నలిస్ట్ ఏదంటే, ఇది సివిల్ మ్యాటర్ కదా సార్, దీంట్లోకి మీరు ఎందుకు దూరినారు, ఇది అది కదా, కోర్టులో ఉంది కదా, ఇలాంటివి చాలామంది క్వశ్చన్లు చేస్తుంటారు అడ్వకేట్స్ కూడా. కానీ కొంచెం మానవత్వంతో ఆలోచించి న్యాయాలు ఏమున్నాయి, పోనీ మేమన్నా ఎవరితోనన్నా ఎఫ్ఐఆర్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందా అంటే అది లేదు, అట్లా ఎవరితోనూ అది లేదు. పోనీ మానసిక రోగా నీట్గా అన్ని మాట్లాడుతోంది, పోనీ ఆస్తి కోసం ఏమన్నా ఇలా ఏమన్నా చేస్తోందంటే ఆస్తి వద్దంటోంది. మరి ఇలాంటి వాళ్ళను పూల్లో పెట్టి చూసుకోవాలి కదా. నిజంగా ఇంకా మానవత్వం ఉన్నట్లా లేనట్టా ఇప్పటికైనా ఆలోచించండి ప్రజలారా. ఖచ్చితంగా అమ్మా మా స్టూడియోకి వచ్చినావు కదా, నా చేతనైన ప్రయత్నం నేను చేస్తాను తల్లి. నమస్తమ్మా. అక్కడ పోతే చంపడానికి కూడా రెడీ అవుతారు సార్. ఇప్పుడు పోతే ఇక్కడ ఇది చూసినారనుకో, చూసిన వెంటనే నా మీద ఏం చేసినా ఇప్పుడు నీ మీద ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు. నీ మరిది మీ ఆయన ఇద్దరున్నారు. ఈ స్టూడియోకి వచ్చింది ఏపీ 39 టీవీ తరపున మరొక్కసారి ఏం పేరు, మీ ఆయన పేరు సంజీవ్ రాయుడు గారు, అలాగే లక్ష్మణ, మీ ఇద్దరు మానవత్వం మీలో ఉండి మీరు మనుషులైతే కనీసం ఈమె పిల్లల్ని, లేదు అది కూడా కాకపోతే ఈమెకు చూపించండి, ఏ స్కూల్లో ఉన్నారు దమ్మా మీ పిల్లలు ఉన్నారు మాట్లాడించండి, తల్లి మీ దగ్గరే పెట్టుకోండి, ఈమె ఏదో పని చేసుకొని ఆ ఇంట్లో ఉన్న ఒక ఇంట్లో ఉంది, అదేమన్నా కోట్ల విలువ, ఆ కోట్ల విలువైన భూమి కూడా వద్దంటోంది కదా ఈమె. ఎందుకయ్యా ఇంత కర్కశంగా ఉన్నారు మీరు? ఇది కరెక్టా? పోనీ ఈమెమన్నా ఇంకా ఏమన్నా చేయరాని తప్పులు ఏమన్నా చేస్తుందో అది కూడా లేదు కదా. నేను ఎంక్వైరీ చేశాను, ఊర్లో పని చేసుకొని బతుకుతుందంట. ఎంతోమందితో నేను మాట్లాడిన తర్వాతనే ఈమెను ఇక్కడ స్టూడియోలో నేను కూడా అట్లే ఆలోచిస్తా. ఒక సైడ్ ఆలోచించాం కదా, నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఏంటి అని కూడా నేను ఒక 2-3 ఫోన్లు చేశాను, కనుక్కున్నాను, పెద్ద మనుషులను అడిగాను, ఎవరు రారంట వాళ్ళ దాంట్లో. అంటే మూర్ఖులతో ఎవరు వాదిస్తారు చెప్పండి? ఇప్పటికైనా కొంచెం మారండి. ఎన్ని రోజులు బతుకుతారు అమ్మా? ఇన్ని రోజులు పోరాటం చేసినావు, ఇంకొద్ది రోజులు పోరాటం చేయి, న్యాయం జరుగుతుంది. నువ్వు ఆవేశపడి ఏదో ఒకటి చేసుకోవద్దమ్మా. అది చేసుకోవడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. నిజంగా నీకు ఇంత శక్తిని ఇచ్చినాడు దేవుడు. ఇక్కడి వరకు వచ్చావు, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు పోరాడదాం. మీ అన్నగా నేను, నీకు ఒక అన్న ఉన్నాడు కదా, ఇద్దరు అన్నలు, నేను ఒక అన్నను, 3వ వాడిని. నేను మీ అన్నగా చెప్తున్నా, ఖచ్చితంగా నీ పక్కన పోరాటానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం తల్లి. న్యాయం జరిగే వరకు పోరాడదాం. మరి నీ తప్పు ఏమేమీ లేకుండా మీ ఆయన ఎందుకు దూరం అవుతారు, పిల్లల్ని ఎందుకు దూరం చేస్తారు, అసలు నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంకోసారి అడుగుతున్నా, ఏంది ఎందుకు అట్లా చేశారంటావు?
అమ్మ వాళ్ళైతే చెప్పుకోవడం వల్ల ఏంది లేదు అని సార్ మాకి. వాళ్ళైతే అయ్యమ్మ మా ఆయన చనిపోతే ఆమె డబ్బులు తీసుకుని మన భూమి అమ్ముకుని పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతుందేమో. ఇద్దరు అమ్మాయిలే కదా సార్, ఇద్దరు అమ్మాయిలు ఎవరికి ఆస్తి పోతుంది కదా అని మీ మరిది ప్లాన్ చేసినారు సార్. అవును సార్. ఏమో ఆస్తే వద్దంటుంది స్వామి. ఈ ఆస్తే వద్దు, ఇప్పుడే సంతకాలు పెట్టేసి నీకు ఇచ్చేస్తుంది, పిల్లల్ని ఒకటి ఇవ్వండి. వాళ్ళ భర్తను కూడా దగ్గర ఉండి పని చేసుకొని కష్టపడి రోజు కూలి పని చేసినా కూడా ఏదో డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తుంది. ఎవరెవరు మంచి న్యాయం చేసే వాళ్ళు ఇంకా సమాజంలో మంచి బ్రతికే ఉంది. ఇలాంటి సమస్యలు నేను ఎన్నోసార్లు వేరే వేరే వాళ్ళ దృష్టికి తీసుకోపోతే వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. రవికాంత్ రమణ అన్న ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకు సరుకులు ఫీజులు కట్టలేదన్నా అని రవికాంత్ రమణ అన్న దగ్గర తీసుకోపోతే 50,000 1,00,000 కూడా ఇచ్చారు. తరిమిల అమర్నాథ్ రెడ్డి పెద్ద చదువులు చదివిస్తున్నారు, ఎంబీబీఎస్ మన పిల్లల్ని కూడా మనం చదివిలేం. చాలామంది దాతల సహాయంతో ఎంబీబీఎస్ ఇప్పుడు 4th ఇయర్ ఒక అమ్మాయి. ఆ పేర్లు ఏదో ఒక రోజు ఇక్కడికి తీసుకొస్తా వాళ్ళని. వాళ్ళు నా ఏం ఒకటే, ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి చాలా తెలివైంది, పీజీ కూడా చేస్తుంది. ఇదే అనంతపురంలో హాస్పిటల్ పేదల కోసం పెట్టే ప్రయత్నాలు కూడా ఆల్రెడీ ఆరంభమైనాయి. అలాంటి ఒక హాస్పిటల్ ఇంకా కొంతమంది ఎవరన్నా వేరే వాళ్ళని ఎవరు ఉండరు, మా పిల్లలు మేము చదివించిన పిల్లలు అయితే ఖచ్చితంగా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇస్తారు మినిమం ఫీజుతో. అలాంటి వాళ్ళని ఇప్పటికీ కూడా చాలామందిని చదివిస్తున్నాం. ఇంకా 3-4 ఇయర్స్ మా అంటే 5 ఇయర్స్ వాళ్ళకి పీజీ ఎంబీబీఎస్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. వాళ్ళందరికీ పీజీ అయిపోవాలి కదా, ఏదో స్పెషలైజేషన్. ఆ తర్వాత ఇదే అనంతపురంలో ఎంతోమందికి సాయపడాలనుకుంటున్నాం. ఇలాంటి తల్లులకి ఈమె ఎన్నో రోజులు పనికి పోతే తప్ప కడుపు నిండదు. కోట్ల రూపాయల ఆస్తి కళ్ళ ముందు ఉంది, కోట్ల రూపాయల ఆస్తి అయినా కూడా తృణప్రాయంగా నాకు వద్దు, పిల్లలు ముద్దు, ఆస్తి వద్దు, మా ఆయన కూడా కావాలి అంటుంది. సిగ్గుపడండి ఆ సమాజంలో. పెద్ద మనుషులని చెప్పుకున్న పెద్ద మనుషులారా కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలిసిపోయి చనిపోవాలన్నా? దేవుడిచ్చిన జీవితం కనీసం ఆమె ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని రోజులు పిల్లలను తలుచుకొని ఆ ఒళ్ళో అల్లారు ముద్దుగా పెంచిన తల్లి, ఆమెకు బాధ ఉండదా? అసలు నువ్వు ఒక తండ్రివేనా? పిల్లల్ని దూరం చేస్తే ఈ మానసిక క్షోభ ఏ విధంగా ఉంటుందనేది నీకు అర్థం కావట్లేదా? ఆమెకు చూపేమైనా రాక్షసా? పోనీ ఆమె మెంటల్గా ఉండేమైనా చంపేస్తుందా? పోనీ మెంటల్ కండిషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఆమె వ్యభిచారం చేయలేదే, అది కూడా చెప్తుంది ధైర్యంగా. ఆమె ఎక్కడైనా సరే సార్ నా మీద ఎంక్వైరీ చేసుకోమను. ఇన్ని ఉంటే ఆస్తుల కోసమా ఇది? ఏం చేస్తారా ఈ ఆస్తి? షట్. సరే అమ్మా, న్యాయం జరిగేటట్లు మేము ప్రయత్నం చేస్తాం తల్లి. నమస్తే అమ్మా.